వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే. ఒకప్పుడు ఒక వెలిగాడు ఆయన. ఆ వెలుగుకి కారణం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే 2009లో విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆయనకి. కేవలం 13,000 అతి తక్కువ ఓట్లతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ రోజు లగడపాటి రాజగోపాల్ గారి మీద. లగడపాటి రాజగోపాల్ గారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ప్రాతినిధ్యం వహించేవారు. 2004, 2009 మరి విజయవాడ ఎంపీగా ఉన్నారు ఆయన. సో ఆ క్రమంలో 2009లో లగడపాటి గారిని బలంగా అడ్డుకోగలిగారు వల్లభనేని వంశీ గారు. మరి కాంగ్రెస్ వేవ్లో కూడా కేవలం 13,000 అతి తక్కువ ఓట్లతోటి ఎంపీ స్థానాన్ని చేజార్చుకున్నారు వల్లభనేని వంశీ విజయవాడ నుంచి. సరే, ఇక 2014కి వస్తే గన్నవరం అసెంబ్లీ సీట్ ఇచ్చారు ఆయనకి తెలుగుదేశం పార్టీ. సో 2014లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. సో ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరి అధికారంలో ఉంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆర్థికంగా బాగా డెవలప్ అయ్యారు. అఫ్కోర్స్ అంతకుముందు లేదా అంటే అంతకుముందు కూడా ఆయన ఆర్థికంగా బలవంతుడే. ఎందుకంటే ఆయన సినీ నిర్మాత, సినిమా ఇండస్ట్రీలో బాగానే సంపాదించుకున్నాడు. సో అప్పుడు బాగానే ఉండేవాడు. మరి భాష బాగుండేది, అంతా బాగుండేది. మరి అంతకుముందు పరిటాల రవి గారికి ప్రధాన అనుచరులు ఆయన కూడా ఒకరిగా ఉండేవాడు అనేది అందరికీ తెలిసిన అంశమే. మరి ఆ తర్వాత పరిటాల రవి గారు ఈయన పేరు మీద కొన్ని ఆస్తులు పెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత ఆస్తులు ఆయన అని చెప్పేసి ఆయన లాగేసుకున్నాడు అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఇది తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే మరి అవన్నీ అన్అఫీషియల్ కాబట్టి వాటికి ఎక్కడ ఆధారాలు ఉండవు. సో ఆ ఎపిసోడ్ పక్కన పెడితే 2019లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి రెండోసారి గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి అప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు వైకాపా అభ్యర్థిగా పోటీ చేశారు. తక్కువ ఓట్లు 850 మెజార్టీతోటి యార్లగడ్డ వెంకట్రావు గారి మీద వల్లభనేని వంశీ గారు రెండోసారి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అయితే గెలిచిన తర్వాత మరి అప్పుడు తెలుగుదేశం అధికారంలో రాలేదు. కేవలం 23 స్థానాలు వచ్చాయి. ఆ 23లో ఏనొకళ్ళు ఏమైందో తెలియదు కానీ ప్లేట్ ఫిరాయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పొగట్టం మొదలుపెట్టారు. మెల్లగా ఆ పార్టీ కండవా వేసుకోకుండానే ఆ పార్టీ ఎమ్మెల్యేగా చలామణి అయిపోయాడు. అసెంబ్లీలో భువనేశ్వర్ గారికి సంబంధించి ఒక ఘోరమైన అవమానం జరిగింది, అందరూ తెలిసిందే. మరి దానికి సంబంధించి ఈయన మీడియాలో మాట్లాడుతూ నారా లోకేష్ గారు పుట్టు గురించి చాలా నిశ్చయంగా మాట్లాడాడు. మాధవరెడ్డి గారి పోలికలు నీకు ఎలా వచ్చాయో మీ నాన్న అడుగు చెప్తాడు అని చెప్పేసి చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ దెబ్బ తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం ఈయన పూర్తిగా అవసరమైతే ఇతను ఎలిమినేట్ చేయాలనేటువంటి డిస్కషన్స్ కూడా వాళ్ళు చేశారు, బహిరంగంగా చేశారు. అప్పుడు అంత వైరం ఏర్పడింది. 2024 ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు గారు తెలుగుదేశం అభ్యర్థికి పోటీ చేయటం, వల్లభనేని వంశీ గారు వైకాపా అభ్యర్థికి పోటీ చేయటం, వెంకట్రావు గారి మీద ఆయన చిత్తుగా ఓడిపోయారు. మరి ఇప్పుడు పరిస్థితి చూడండి ఎలా ఉంది. ఇప్పుడు జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఆయన ఒక కేసు విషయంలో. అందుకే మనం నాడు నేడు అని ఫోటోలు పెట్టాము ఇక్కడ. నాడు చూడండి ఎలా ఉన్నాడు. కళ్ళల్లో కాంతి, ఆ ముఖంలో చిరునవ్వు, చక్కగా 3 పూటలు కాదు 6 పూట్ల తినే వ్యక్తిలాగా ఎంత బాగున్నాడో చూడండి. అంటే అతని ధైర్యానికి కారణం ఆ రోజు తెలుగుదేశం పార్టీ నీళ్ళలో ఉన్నాడు అతను. అదేవిధంగా అతను కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అవటం, అందులోనూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ సామాజిక వర్గం కాస్త ఆర్థికంగా రాజకీయంగా అత్యంత బలమైన సామాజిక వర్గం కావటం ఈయనకు బాగా కలిసి వచ్చింది. మరి ఈయన కనుక ఈరోజు కనుక తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టయితే మంత్రిగా ఉండాల్సినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ గారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తర్వాత స్థానం ఈయన ఆక్యుపై చేస్తున్న అవకాశం ఈయనకు ఉండేది. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా యంగ్ లీడరు, కుర్రోడు, ఉత్సాహవంతుడు, చంద్రబాబు గారి సామాజిక వర్గం. సో ఎంతకంత గ్రౌండ్లో పట్టుంది, ఆయనకి పట్టు లేదు.